ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. నువ్వింకా మంచిగా ఏం ఉండక్కర్లేదు. అరుణ్, కాపురం అన్నాక చిన్న చిన్నవి వస్తుంటాయిరా. ప్రతి ఒక్కటి భూతద్దం పెట్టుకుని మరీ చూడకూడదు. ఇదొక చిన్న మిస్అండర్స్టాండింగ్ మాత్రమే. నువ్వింకొక్క మాట మాట్లాడావంటే ఏం చేస్తానో నాకే తెలీదు మావయ్య. కామ్గా ఉండు. మామ్, నీ ఆలోచన ఏంటి? సరే మామ్, నువ్వు అనుకున్నదే చేసావని అనుకుందాం. తర్వాత ఏం చేస్తారు? నిషానిచ్చి నాకు పెళ్లి చేస్తావా? ఇంకెవరినైనా ఇచ్చి పెళ్లి చేస్తావా? ఇంకొకరినిచ్చి చేస్తే నేను ఆనందంగా ఉంటానా? మీరు అనుకున్నది అవ్వడమే కావాలా? నా ఆనందంతో మీకు పని లేదా? అప్పుడు నీతో కూడా నాకేం పని లేదు. బాగా వినండి. నా లైఫ్లో నా రోజా ఉంటేనే నేను హ్యాపీగా ఉంటాను. నేను ప్రేమించిన రోజా నా భార్య రోజా. రోజానే నా జీవితంలో ఉంటుంది. ఇది ఎప్పటికీ మారదు మో, గుర్తుపెట్టుకో. అండ్ ఇంకోటి మో, నువ్వు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా నీ తర్వాత నీ స్థానంలో ఈ ఇంటి పెద్ద కోడలిగా కూర్చోబోయేది రోజాని. రోజాని రోజాని రోజాని. ఇది గుర్తుపెట్టుకో, ఇది గుర్తుపెట్టుకో, ఇది గుర్తుపెట్టుకో, ఇది గుర్తుపెట్టుకో. ఎందుకత్తయ్యా ఇలా చేసుకున్నారు? ఒకేలా ఆలోచించడం అంటే ఇది కాదు కదా. నేను అప్పటికే చెప్తూనే ఉన్నాను, నేను డబ్బు మనిషినా అత్తయ్యా అని. అర్థం చేసుకున్నారా? ఇంకేం చెప్పగలను? అందుకే అలా ఉండిపోయాను. ఇవే ఓల్డ్ థాట్స్ అనేది అత్తయ్య. వీలైతే ఫస్ట్ మీరేం ఫీల్ అవుతున్నారో అది ఫీల్ అవ్వడానికి ట్రై చేయండి ప్లీజ్. మీరు ఇలా ఫీల్ అయ్యి మమ్మల్ని ఫీల్ అయ్యేలా చేయకండి. మీ మీద మాకు ఎంతో గౌరవం ఉంది అత్తయ్య, అర్థం చేసుకోండి. రమా చెయ్యాల్సిందంతా చేసేసి నక్క వినయాలు ప్రదర్శిస్తోంది. ఏ ముక్క దాని మీదకి రాకుండా మాట్లాడి నువ్వలా అర్థం చేసుకునేలా చేసి తెలివి చూపించింది. అరుణ్ ముందు మనల్ని దోషులు చేసింది. ఇప్పుడు నేనేం చేయాలంటే? ఊహించనిది జరిగినప్పుడు ఊహకందనిది ఏం చెయ్యాలో ఆలోచించాలి. నన్ను నా కొడుక్కి శత్రువుగా చెయ్యాలి అని చూస్తున్న దాన్ని విడిచిపెట్టను. దాని పందాలోనే వెళతాను. మంచి చూపిస్తూనే కాటు వేస్తాను. ఎంత మధురం, ప్రియురాలు అంత కఠినం. ప్రేమ ఎంత మధురం, ప్రియురాలు అంత కఠినం. ప్రియురాలు అంత కఠినం. బాబు, నిన్ను కదిలేచ్చా? పాడుతూనే ఉన్నారు, కాదు అంటున్నారు. మరి నేను అడుగుతూనే ఉన్నాను, నువ్వు ఇస్తున్నావు ముద్దులు.
మీకింకా గుద్దులు పడతాయి బాబు. సర్లే గాని మెల్లగా వెళ్ళుచాం, పడతాం. పడడానికి మనమేం బండిలో వెళ్ళట్లేదు. అవును, మన కాడేది చాం. ఆ మత్తులో ఉన్న వాళ్ళు తోలితే మీ కారు రానంది. ఏంటది? ఆ. అంత మాట అనేసిందా? బోడిది అది కాకపోతే ఏంటి, మన కాళ్ళు ఉన్నాయి కదా, నువ్వు డ్రైవ్ చేస్తూ ఉండు, నిన్ను ఫాలో అవుతూ వచ్చేస్తా. ఏం ఫాలో అవ్వడమో ఏంటో బాబు. మీరు వంకర్లు తిరుగుతూ నన్ను తిప్పేస్తున్నారు. మనం అసలు తిన్నగానే వెళ్ళడం లేదు తెలుసా? ఇలా అయితే ఇంకా ఇంటికి ఎప్పుడు వెళ్ళేది? ఆ, ఏంటి ఇంటికా? ఇంటికైతే నేను రాంచాం. ఇంటికి రాకుండా ఇంకా ఎక్కడికి వెళ్దామని బాబు? ఎక్కడికైనా సరే నాకు ఓకే చాం. జంటగా చక్కగా విహరిద్దాం. ఇంటికి మాత్రం రాను. ఈ రోజు మొత్తం నేను బయటే ఉంటాను. ఇలా రోడ్డు మీద బాబు? ఎస్ ఎస్ మై కూటి. ఈ రోజు మనం రోడ్డు మీదే ఉందాం. దా వెళ్దాం బాబు. బాబు ఏంటిది ఊరికే? ఇక్కడ కూర్చో. బాబు బాబు ఏం చేస్తున్నారు బాబు? ఎవరైనా చూస్తే ఏమనుకుంటారు? ప్రేమ్ బాబు ప్లీజ్ వెళ్ళిపోదాం రండి బాబు. ఆగు జామ్ ఆగు. చూసేవాళ్ళు ఎవరో రాని, ఏమనుకుంటారో తెలుసుకున్నాకే వెళ్దాం. బాబు మిమ్మల్ని చూస్తుంటే అంత ముద్దొస్తున్నానా చామ్? నాలుగు తగిలించాలన్నంతగా తెగ వచ్చేస్తున్నారు. చిలిపి. బాబు చెప్తున్నాను, నాకు కోపం తెప్పించకండి. ఏయ్, కోపం తెప్పిస్తున్నానా? ఏమని రప్పించట్లేదా? అబ్బా నువ్వు ఇలా నా పక్కనే ఉంటే చాలు అనుకుంటే నువ్వు అలా అనుకుంటున్నావా? అయ్యో నేను ఎలాగూ అనుకోవట్లేదు బాబు. నాకు తెలుసు చామ్. ఏం తెలుసు బాబు? నన్ను జీవితాంతం ఇలా నడిపిస్తావని నాకు తెలుసు. ఏంటి ఇందాక నడిచినట్టుగానా? ఆ, మన జంట చాలా బాగుంటుంది చామ్. ఎవరు చెప్పారు? అందరూ అనుకుంటారు కదా. ఎవ్వరు అనుకోరు బాబు, మీరే అనుకుంటారు. అంటే నాకే అనిపిస్తుందా, నీకు అనిపించట్లేదా? మ్మ్హ్మ్. హట్ చామ్, నాకే అనిపిస్తుందా, నీకు అనిపించట్లేదా? అయితే నేను నీకు సరిపోను అనుకుంటున్నావా? అంతేనా? బాబు అర్థమైందిలే. నువ్వు నా అర్థం ఇవని నీ చుట్టూరా తిరుగుతుంటే నన్ను ఏగలాగా చూస్తున్నావా? లేదు బాబు. అదేలే, నువ్వేనా సర్వస్వం అని నీ వెనక్కి ఎగురుతుంటే వీడొక దోమ అనుకుంటున్నావా? అయ్యో భగవంతుడా, ఇప్పుడు ఆయన ఎందుకు లాగుతావు? నా వాల్యూ తెలియంది నీకు కదా.